పశ్చిమాసియా యుద్ధ సంక్షోభానికి తెరపడక ముందే మరో వార్ సైరన్ రీసౌండ్ ఇస్తోంది. రష్యాపై బ్రిటన్ సంచలన ఆరోపణలు చేసింది. తమ సముద్ర జలాల్లో రష్యన్ గోస్ట్ సబ్మెరైన్ల రహస్య కదలికలను గుర్తించినట్లు ఆరోపించింది. అంతేకాదు రష్యా గోస్ట్ సబ్మెరైన్ తమపై దాడికి ప్రయత్నించిందని, పుతిన్ నుంచి తమకు పెనుముప్పు పొంచి ఉందని ఆరోపించింది. ఇక ఈ ప్రకటన ఇప్పుడు పశ్చిమ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బ్రిటన్ సంచలన వ్యాఖ్యలతో నాటో అలర్ట్ అయింది. ఈ పరిణామాలన్నీ మరో యుద్ధ సంక్షేపాన్ని సూచిస్తున్నాయి. కానీ రష్యన్ సబ్మెరైన్లు సడన్గా యూకే జలాల్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాయి? నాటో టార్గెట్గా పుతిన్ నిజంగా యాక్షన్ మార్చారా, లేక బ్రిటన్ సంచలన ఆరోపణల వెనుక ఉన్న మరో గేమ్ ప్లాన్ ఉందా? వాచ్ దిస్ స్టోరీ. బ్రిటన్ జలాల్లోకి రష్యా గోస్ట్ సబ్మెరైన్లు ఎంటర్ అయ్యాయా? పుతిన్ నుంచి ముప్పు పొంచి ఉందని స్టామర్ ఎందుకన్నాడు? రంగంలోకి నాటో, బ్రిటన్, రష్యా మధ్య అసలేం జరుగుతోంది? I'm revealing details of a recent military operation undertaken by Russia. And in doing so, I'm doing this to expose the continuing Russian activity that threatens us in the UK and to highlight our constant readiness to respond. In the last few weeks, while the eyes of many were trained on the Middle East, the UK, in partnership with Norway and other allies, have responded to increased Russian activity in the Atlantic north of the UK. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం వేళ బ్రిటన్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. తమ సముద్ర జలాల్లో రష్యా జలాంతర్గమన రహస్య కదలికల్ని గుర్తించినట్లు ప్రకటించాడు. అంతేకాదు రష్యా గోస్ట్ సబ్మెరైన్ దాడికి ఎత్తిరించిందని, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ నుంచి తమకు పెనుముప్పు ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రష్యాకి చెందిన వార్ సబ్మెరైన్ తమ దేశానికి ఉత్తరాన అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశిస్తున్నట్టు కొన్ని వారాల క్రితం గుర్తించామని, దాని కదలికలపై నిరంతరం నిఘా ఉంచామని బ్రిటన్ రక్షణ మంత్రి చెప్పుకొచ్చాడు. అయితే బ్రిటన్ సాయుధ దళాలు దాని కార్యకలాపాలను తిప్పికొట్టినట్లు వెల్లడించాడు. మా సాయుధ బలగం ప్రపంచంలోని అత్యుత్తమ దళాల్లో ఒకటి. జాతీయ ఆర్థిక భద్రతను పరిరక్షించేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడబోమని యూకే డిఫెన్స్ సెక్రటరీ హెచ్చరించాడు. Involved a Russian Akula-class attack submarine and a concurrent deployment of 2 specialist submarines from Gugi. That's Russia's main directorate for deep sea research. And last November I outlined how these Gugi units, including the spy ship Yantar, are vessels directed by President Putin to conduct hybrid warfare activities against the UK and our allies, specifically around critical undersea infrastructure. పశ్చిమాసియా సంక్షోభం వైపు బ్రిటన్ దృష్టి మరల్చి మమ్మల్ని ఏమార్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. తాము మాత్రం పుతిన్ కార్యకలాపాలపై కన్నేసి ఉంచినట్లు బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలే పేర్కొన్నాడు. రష్యా నుంచే బ్రిటన్ దాని మిత్రదేశాలు ప్రధానంగా ముప్పు ఎదుర్కొంటున్నాయని ఆరోపించాడు. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ముఖ్యమైన అండర్ వాటర్ కేబుళ్లు, పైప్ లైన్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రష్యా జలాంతర్గముల కదలికల్ని గమనించేందుకు బ్రిటన్, నార్వేలు ఒక యుద్ధ నౌకను, యుద్ధ విమానాలను, వందలాది సాయుధులను మోహరించాయని, ఈ నిఘా నెల రోజుల పాటు కొనసాగిందని బ్రిటన్ సైన్యం ఇప్పటికే ప్రకటించింది. మా పైప్ లైన్లు, కేబుళ్ల వద్ద మీ కార్యకలాపాలను గమనిస్తున్నాం. వాటికి హాని చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేసినా సహించేది లేదు. అందుకు తీవ్ర పర్యవసానాలు తప్పవు అని హీలే రష్యాను హెచ్చరించాడు. కానీ రష్యా నిజంగా తమ జలాంతర్గాములను బ్రిటన్ జలాల్లోకి పంపించిందా? బ్రిటన్ రక్షణ మంత్రి ఆరోపణలపై మాస్కో రియాక్షన్ ఏంటి? సముద్రం అడుగున ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ లావాదేవీలు, సమాచార వ్యవస్థ నడుస్తుంది. రష్యా ఈ కేబుల్స్ ఎక్కడున్నాయో మ్యాపింగ్ చేయడానికి లేదా వాటిని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని బ్రిటన్ ఆరోపిస్తోంది. ఒక పెద్ద అటాక్ సబ్మెరైన్ పంపి బ్రిటన్ దృష్టిని మళ్లించి అదే సమయంలో చిన్న గూఢచారి నౌకల ద్వారా చాలా రహస్యంగా కేబుళ్ల దగ్గర పని పూర్తి చేయాలనేది రష్యా ఎత్తుగడగా ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బ్రిటన్ దృష్టి మళ్లిందేమోనని పరీక్షించడానికి రష్యా ఇలాంటి సాహసాలు చేస్తుంటుంది అనేది వారి వాదన. బ్రిటన్ ఈ ప్రకటన చేసిన తర్వాత తన సముద్ర నిఘా వ్యవస్థ కోసం అదనంగా 100 మిలియన్ పౌండ్లను కేటాయించింది. సముద్ర గర్భంలో భద్రతను పెంచేందుకు కొత్త టెక్నాలజీని వాడుతున్నట్టు తెలిపింది. యూకే ప్రకటనతో నాటో సైతం అలర్ట్ అయింది. ఇది కేవలం బ్రిటన్ సమస్య మాత్రమే కాదని చెబుతూ అట్లాంటిక్ సముద్రంలో రష్యా కదలికల పట్ల నాటో దేశాలన్నీ హై అలర్ట్ ప్రకటించాయి. ఇక్కడే మాస్కో సీన్లోకొచ్చింది. బ్రిటన్ ఆరోపణలపై అగ్గి మీద గుగ్గిలమైంది.
బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ చేసిన ఆరోపణలపై రష్యా చాలా ఘాటుగా స్పందించింది. పుతిన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చడమే కాకుండా బ్రిటన్ వైఖరిని తప్పుబట్టింది. లండన్లోని రష్యా రాయబార కార్యాలయం తమ సబ్మెరైన్లు అండర్సీ కేబుల్స్ కు ముప్పు కలిగిస్తున్నాయన్న వార్తల్లో నిజం లేదని, ఇవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది. బ్రిటన్ కేవలం ఒకే ఒక్క యుద్ధ నౌక, ఒక విమానంతో వారాల తరబడి సబ్మెరైన్లను నిలువరించిందన్న మాటలు నమ్మశక్యంగా లేవని ఎద్దేవా చేసింది. వీటిని వెరిఫై చేయడం అసాధ్యమని పేర్కొంది. రష్యా నౌకలు ఏవైనా సరే అంతర్జాతీయ చట్టాలకు లోబడి తటస్థ జలాల్లో మాత్రమే సంచరిస్తాయని, తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని మాస్కో వాదించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి, రష్యాపై అనవసరమైన భయాన్ని సృష్టించడానికి ఈ డ్రామాలాడుతోందని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. బ్రిటన్ ప్రధాని స్టామర్ ఇటీవల రష్యా ఆయిల్ను తీసుకువెళ్లే నౌకలపై ఆంక్షలు విధించే సూచనలు చేయగా, దానికి ప్రతిస్పందనగా ఒకవేళ బ్రిటన్ రష్యా పౌర నౌకలను ఆపాలని చూస్తే దానికి చాలా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని రష్యా రాయబారి ఆండ్రీ కెలిన్ హెచ్చరించారు. బ్రిటన్ రష్యా మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. కోల్డ్ వార్ వారసత్వంగా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. సోవియట్ యూనియన్ కాలం నుండి బ్రిటన్ రష్యాలు ప్రత్యర్థులుగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్కు అత్యధికంగా ఆయుధాలు, శిక్షణ, మద్దతునిస్తున్న దేశాల్లో బ్రిటన్ ముందు వరుసలో ఉంది. బ్రిటన్ ఈ చర్యలే రష్యాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. అలాగే బ్రిటన్ గడ్డపై రష్యా మాజీ ఏజెంట్లపై విషప్రయోగం వంటి ఘటనలో రష్యా తమపై దాడులు చేసిందని బ్రిటన్ ఆరోపిస్తూ వస్తోంది. తాజా మాటల యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే బ్రిటన్ తాజా ఆరోపణల వెనుక ఒక బలమైన మైండ్ గేమ్ కూడా ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు బ్రిటన్ సహా నాటో దేశాల మద్దతునివ్వలేదని ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడి కోపాన్ని చలార్చడానికి, ఇరాన్తో యుద్ధం కొనసాగినా ఆ యుద్ధంలో తాము దిగకుండా ఉండడానికి పుతిన్ను బూచిగా చూపించే ప్రయత్నాలు చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్ ఒకవైపు నాటోలో కీలక సభ్య దేశంగా ఉంటూ, మరోవైపు అమెరికా అడిగినప్పుడు ఇరాన్ యుద్ధంలోకి రాకపోతే రేపు బ్రిటన్కు ఆపదొస్తే అమెరికా ఆదుకోకపోవచ్చనే భయం లండన్లో ఉంది. అందుకే మేము ఊరికే ఖాళీగా లేం, మా ఇంటికి మన దగ్గరే రష్యా సబ్మెరైన్లతో యుద్ధం చేస్తున్నామని ట్రంప్కు చూపించుకోవాల్సిన అవసరం బ్రిటన్కు ఉంది. ఇక్కడ రష్యాను ఒక పెద్ద ముప్పుగా చూపించడం ద్వారా అమెరికాకు మద్దతునివ్వకపోవడాన్ని సమర్థించుకునే అవకాశమూ ఉంది. మాకు ఇరాన్ కంటే రష్యాతోనే ఎక్కువ ముప్పు ఉంది. రష్యా మా అండర్సీ కేబుల్స్ కట్ చేస్తే మా ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది. కాబట్టి మా సైన్యం ఇక్కడే ఉండాలి అని అమెరికాకు ఒక బలమైన సాగు చెప్పే ప్రయత్నం కావచ్చు. అదొక్కటే కాదు, రష్యా, ఇరాన్ ప్రస్తుతం అత్యంత సన్నిహిత మిత్రదేశాలు. ఉక్రెయిన్ వార్లో ఇరాన్ డ్రోన్లు రష్యాకు సహాయం చేస్తున్నాయి. ఒకవేళ బ్రిటన్ ఇరాన్తో యుద్ధానికి వెళితే రష్యా నేరుగా బ్రిటన్ జలాల్లోకి చొరబడి రెండో ఫ్రంట్ తెరుస్తుందనే భయం బ్రిటన్కు ఉంది. కాబట్టి పుతిన్ అడ్డుకోవడం ద్వారా మేము ఇండైరెక్ట్ గా ఇరాన్ మిత్రుడిని కట్టడి చేస్తున్నామని ట్రంప్ను ఒప్పించే ప్రయత్నం కూడా ఇందులో ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఇలాంటి డ్రామాలను పుతిన్ క్యాచ్ చేయరు. పుతిన్ స్టైల్లో చెప్పాలంటే బ్రిటన్ చెప్పే అబద్ధాలను నిజం చేయడానికి కూడా వెనుకాడరు.